ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్లో హైడ్రా జిహెచ్ఎంసీ కంబైనింగ్ ఆపరేషన్ అయితే మొదలుపెట్టింది. మనతో పాటుగా సిటీ ప్లానింగ్ అధికారి దేవేందర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఇప్పుడు కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి, హర్షాద రేఖలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంకొన్ని కూల్చివేతలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా వినబడుతుంది. ఇప్పుడు కూల్చుతున్నటువంటి ఆ యొక్క కట్టడము అది నాలా పైన ఉందా, రోడ్డు పైన ఉందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వినబడతా ఉన్నాయి. అసలు దేన్ని కూల్చేస్తున్నారు మీరు? కూల్చేస్తున్నామంటే డ్రైనేజ్ పైపులు ఉన్నాయి. అందులో గతంలో ఆల్రెడీ మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. 30 ఏళ్ళ నుంచి దాదాపు ఇక్కడ ఉన్న నివాసులందరూ చాలా వాటర్ పోకుండా డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ స్టాగ్నేషన్స్ అవుతున్నాయని చెప్పారు. అది మేము దాన్ని అప్డేట్ చేసి మొత్తం వాళ్ళకు ఇది రోడ్డు భాగం పైన కబ్జా చేసి కట్టారా, లేదంటే నాలా పైన? జీవీఎం ఉంది, ఆల్రెడీ డ్రైనేజ్ పైపులు ఉన్నాయి ఇందులో. అవన్నీ తీసేసి మేము మళ్ళీ అప్డేట్ చేసుకొని వాళ్ళకు కట్టిస్తామని ఎంఆర్ఓ వాళ్ళు చెప్పిన ప్రకారం అది రోడ్డు అని చెప్తా ఉన్నారు. మీ దృష్టిలో ఏమో? జీవీఎం ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్, అక్కడ ఎలాంటి ఏదున్నా అని కట్టకూడదు. దాన్ని మేము అన్ని కూల్చివేతలు చేస్తాం. ఈ కాలనీ వాసులు దాన్ని రోడ్డుగా చేయాలి, ఎల్ షేప్ రోడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి వాదన కూడా వస్తూ ఉంది. మీరు ప్లానింగ్ లో ఉన్నారు కాబట్టి అట్లాంటి ఆలోచన మనం చేయబోతా ఉన్నారు. తీస్తాం మేము. అది కూడా జీవీఎం ల్యాండ్ అంటే మాదే కదా, ఇట్లకే లేదన్నా రోడ్ ఉంటే రోడ్ ఫామ్ చేస్తాం మేము. సీసీ రోడ్స్. ఇంకా ఎలాంటి ఆలోచనలు చేయబోతా ఉన్నారు? ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా చాలా ఇట్లాంటి కట్టడాలు ఉన్నాయి అనేటువంటి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చిన వెంటనే మీ దగ్గర కూడా కొంతమంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. చేస్తాం మేము. ఏదున్నా అని ఇల్లీగల్ ఉన్నాయి వాటి మేము అన్ని కూల్చివేతలు చేసి అప్డేట్ చేసుకుంటాం మేము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైడ్రాతో కలిసి పనిచేయడం ఎట్లా అనుకుంటా ఉన్నారు? గతంతో ఉన్నటువంటి దాంతో పోలిస్తే ఈ యొక్క పవర్స్ అనేవి ఉపయోగంగా ఉన్నాయనుకోవచ్చా? చాలా బాగుంది. ఎందుకంటే పబ్లిక్ యూటిలిటీ కోసం మేము ఏదైనా అని హైడ్రా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు మేము కూడా అది చేస్తాం. మేము అన్ని ప్రెజర్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాధితులు వస్తూ ఉన్నారు, ఇంకా ఇట్లాంటి ప్రెజర్స్ ఎట్లా ఉన్నాయి అసలు? ఈ కూల్చివేత మాకు ఏం లేదు, ప్రెషర్స్ ఏం లేదు. మేము ఏదున్నా అని యాజ్ పర్ రూల్ ఏమున్నది మేము అంతా యాక్షన్ తీసుకుంటాం. ఎన్ని ఫీట్ల వరకు రోడ్డు వేయచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి? 24 feet. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 24 feet ఉంది. అందులో రిపోర్ట్ ఇచ్చినది ఎంఆర్ఓ వాళ్ళు కూడా 7 మీటర్లు అని ఇచ్చారు. దాన్ని మేము ఫామ్ చేస్తాం రోడ్డు కూడా. నాలా విషయాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నాలా ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయింది, ఇంకా దాన్ని పొడిగిస్తే మాకు ఇక్కడ ఖచ్చితంగా వర్షాకాలంలో ఇబ్బంది లేకుంటుంటుంది. ఈ నాలా ఇక్కడ ఉండడం వల్ల ఇదంతా వరదలు పారుతున్నటువంటి సందర్భాన్ని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి ఏది నాని అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకు వాటర్ స్టాగ్నేషన్ కాకుండా అవన్నీ మేము ఇంజనీరింగ్ వాళ్ళకి మేము రిపోర్ట్స్ పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.